హాయ్ అండి, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. నేను మీకు చెప్పా కదా, మొన్న గురు పౌర్ణమి రోజు సాయంత్రం పూట మేము అమ్మవారికి సారీ ప్రోగ్రామ్కి వెళ్తున్నామని చెప్పేసి మధ్యాహ్నం భోజనం అయిపోయినాక షాపింగ్ మాల్ పిల్లలకి డ్రెస్సులు తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా గుడికి వెళ్దామని చెప్పేసి సారీ తీసుకుందాము, సరే ఏదన్నా స్వీట్ తీసుకుందాం, అమ్మవారికి స్వీట్ తీసుకెళ్దాము అనుకుని ఇంకా స్వీట్ షాప్కి వచ్చాము. గాంధీ చౌక్లో గట్టి బిస్కెట్లు తీసుకున్నాను నేను. అవి అయితే అందరికీ ఇవ్వచ్చు కదా, తలా ఒక్కోటైనా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మామూలుగా అయితే అక్కడ మాకు కూపన్ ఉంది. అక్కడ కొంచెం ముందుగానే నేమ్స్ అవి ఇచ్చిన వాళ్ళకి కూపన్ ఇస్తామన్నారు. ఆ కూపన్ ఇచ్చిన వాళ్ళకి అమ్మవారి సారే కింద తీసుకున్న ఎన్ని ప్లేట్లు ఒక ప్లేట్ ఇస్తామన్నారు. కూపన్ తీసుకున్న వాళ్ళకి ఒక ప్లేట్ ఇస్తామన్నారు. ఇటు గుడికి వెళ్తున్నాం కదా, అమ్మవారికే కదా అని చెప్పేసి కూపన్ ఉన్నా సరే అయినా మేము ఉత్త చేతులతో వెళ్ళటం దేనికిలే అని చెప్పేసి స్వీట్ తీసుకెళ్తున్నాను. పసిపిల్లలు ఉన్న ఇంటికి, ముసలి వాళ్ళు ఉన్న ఇంటికి, గుడికి ఉత్త చేతులతో వెళ్ళకూడదంటండి. మనకి తోచినంత తీసుకెళ్ళచ్చు. అందుకని మేము ఒక 1/2 kg గట్టి బిస్కెట్లు తీసుకున్నాను. గాంధీ చౌక్ మూల మీద షాపు. మామూలుగా అయితే పాపులర్లోనూ అట్లా తీసుకుందాం అనుకున్నాం. మళ్ళీ మేము ఇంకా అటు సైడ్ వెళ్ళలేదు. ఇంకా ఇటు సైడ్ నుంచి వస్తూ ఇంకా సరే తీసుకుందాం. ఈ మూల షాపులో కూడా బాగానే ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా కొంచెం పెద్ద పెద్ద వెకేషన్స్కి వాటికి ఎక్కువ సుల్తానాబాద్లో తీసుకుంటాము. ఇంకా ఇది కొంచెమే కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఇదిగోండి వెళ్ళాము. అప్పుడే ఇంకా అమ్మవారిని రెడీ చేయబోతున్నారు. ఇంకా వాళ్ళకి ప్రాణం లేసి వచ్చింది. అమ్మయ్య పుష్ప గారు వచ్చారు, పట్టుకోండి కొంచెం అని అన్నారు. ఇంకా సర్లేమని ఇంకా పట్టుకొని ఇంకా జాకెట్, చీర అవన్నీ ఇంకా అమ్మవారికి కట్టామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం ముందు రావడాన ఇలాంటి అవకాశం, ఇట్లా అమ్మవారికి సేవ చేసే అవకాశం మళ్ళీ రాదు కదండి మనకి అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొంచెం ఒక గంట లేట్ అయినట్టయితే ఈ అవకాశం, మంచి అవకాశం మేము మిస్ చేసుకునే వాళ్ళము. పోలే మంచి టైంకి వచ్చాములే అని చెప్పేసి ఇంకా అమ్మవారిని అట్లాగా వేరే ఫ్రెండ్ జ్యోతి అని చెప్పేసి అటు నా పక్కన లెఫ్ట్ సైడ్ ఉంది కదా, వాళ్ళది ఉప్పు బజారు. తను ఇటు సైడ్ రైట్ సైడ్ ఏమో ఆ జ్యోతి వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తను వీళ్ళిద్దరు నాకు ఎప్పటి నుంచో పరిచయం, దగ్గర ఒక 7-8 years నుంచి పరిచయమే నాకు. ఇంకా అమ్మవారికి చీరలు ఆ జాకెట్ అలా ఫోల్డ్ చేసేసి ఆ అమ్మవారి భుజం మీదగా జాకెట్ వచ్చేటట్టు పెట్టి ఇంకా లోపల పిన్ పెట్టేసాము. పిన్ పెట్టేసి ఇంకా శారీ అంతా సెట్ చేసాము. చాలా బాగుంది కదండి అమ్మవారు. మొన్న మధ్య లక్షమల్లి పూలు పూజది పెట్టా కదా, గంగానంపేటలో బాలస్వామీజీ దగ్గర ప్రోగ్రాం జరిగింది అని చెప్పేసి అక్కడ అమ్మవారేనండి ఈ అమ్మవారు. ఆ స్వామీజీని అడిగితే ఇచ్చారంట ఈ ప్రోగ్రాంకి. ఆ అమ్మవారిని ఇంకా తీసుకొచ్చి ఇంకా రెడీ చేశారనమాట. ఇంకా చీర, జాకెట్టు, ఇంకా అమ్మవారికి ఇంకా అవన్నీ గొలుసులు అవన్నీ వేసి రెడీ చేసి ఊరేగింపుగా స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు 4 అయిందండి. 4:30 అయింది టైము. 4 అయింది టైము. ఇంకా గొలుసులు ఇంకా అమ్మవారు పెద్దగా ఉంది కదండి, వాళ్ళు తెచ్చిన గొలుసులు చాలలేదు వెనక్కి. ఇంక అందుకని నేను ఇంకా థ్రెడ్స్ ఆ చివర ఈ చివర థ్రెడ్స్ దారాలు థ్రెడ్లు జాయింట్ చేశాను. జాయింట్ చేస్తే వెనక నాటు వేయడానికి మనకి ఈజీగా ఉంటుందని జాయింట్ చేసామన్నమాట. ఇంకా అమ్మవారిని ఊరేగించడానికి బండి కూడా రెడీగా పెట్టి దానికి పసుపు కుంకాలు కూడా పూశారు జెంట్స్ వాళ్ళు. ఇది గాంధీ చౌక్లో పెద్ద ఆంజనేయ స్వామి గుడి అంటారండి. గాంధీ చౌక్లో రైట్ సైడ్ మూలకు ఉంటుంది. గోవర్ధన ఆంజనేయ స్వామి గుడి కూడా అని కూడా అంటారు ఈ గుడిని. ఈ గుడి దగ్గర నుంచి ఐతానగరు పేరంటాళ్ళ అమ్మవారి గుడి ఉంది కదా, ఆ గుడి కొంచెం దాటినాక ఎదురుగా శివాలయం ఉంటుంది. ఐతానగర్ స్ట్రైట్గా వెళ్ళిపోతే రోడ్డు సోలగా ఆ బజార్ ఎదురుగా శివాలయం ఉంటుంది. ఆ శివాలయం గుడిలో అమ్మవారికి ఇక్కడ గోవర్ధన ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి సారి తీసుకెళ్తామన్నమాట. అది ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్కి ఇంకా సంబంధించి ఇంకా వీడియో పెడదాంలే అని చెప్పేసి తీస్తున్నాము. ఇదిగోండి నగలు పెట్టేసాము అమ్మవారికి. ఇంకా చీర కూడా అటు ఇటు కొంచెం కనబడుతుంది లోపలిది. ఆల్రెడీ అంతకుముందు అమ్మవారికి ఉన్న చీర కనబడుతుంది. ఇంకా అది కూడా కనపడకుండా ఆ చివర పిన్స్ పెట్టేసాము. ఇంకా స్టెప్స్ అది సెట్ చేసాము. అయిపోయింది. ఇంకా మెల్లో నగలు కూడా అవి కూడా పెట్టేశాము. ఇది మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అబ్బాయి ఎంత మంచి అవకాశం, అమ్మవారిని రెడీ చేసే అవకాశం అని చెప్పేసి చాలా సంతోషం వేసింది. నాకు మా పిల్లలకి కూడా భలే టైంకి వచ్చాం మమ్మీ, మనం కొంచెం లేట్ అయినా ఈ అవకాశం మనకు వచ్చేది కాదు
అన్నారు పిల్లలు. మంచి అవకాశం కదండి, ఇలాంటిది రమ్మన్నా కూడా రాదు. ఇంకా తర్వాత ఇంకా అమ్మవారికి బొట్టు అది పెట్టాము. మా ఫ్రెండ్ జ్యోతి తను కూడా సపోర్ట్ చేసిందనమాట. ఫస్ట్ గంధం పెట్టాము, గంధం పెట్టినాక గంధం మీద అప్పుడు పెట్టాము, లేకపోతే అంటది కదండి. గంధం పెట్టి దాని మీద కుంకుమ పెట్టాము, చక్కగా అంటిందనమాట. అప్పుడే సన్నగా జల్లు కూడా పడుతుందండి, కొంచెం తగ్గింది. అమ్మ ఒక 3 hours అన్నా గ్యాప్ ఇస్తే బాగుండు. అది ఊరేగింపుగా వెళ్ళడం కదండి, అందుట్లో చాలా దూరము. ఈ గాంధీ చౌక్ నుంచి అయితా నగరు చివరికి వెళ్ళాలంటే అది చాలా లాంగ్ డిస్టెన్స్. వాన గనక లేకపోతే బాగుండు అనుకున్నాము. సన్నగా జల్లు అప్పుడు దాకా పడి ఆగిపోయింది. కానీ అందరూ అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చారు. చక్కగా మహిళలందరూ, భక్తులు అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. బాగుంది. ఇంకా తర్వాత మా పెద్దమ్మాయి కూడా అమ్మ కొంచెం బోసుగా ఉంది, అమ్మవారి చేతులకి, ఆయుధాలకి, చెరుకు గడకి వాటికి కూడా పెడదాం, నిండుగా ఉంటుంది అని చెప్పేసి మా పిల్లలు కూడా పెట్టారు. చాలా కళగా ఉంది కదండి అమ్మవారు, బాగా నిండుగా చక్కగా ఉంది అమ్మవారు. అసలు కళ్ళు, ముక్కు అసలు అన్నీ చక్కగా తీర్చిదిద్దినట్టు చక్కగా బొమ్మ కూడా కుదిమట్టంగా ఉంది. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, అసలు చాలా నిండుగా ఉంది. ఆ అమ్మవారికి తగ్గట్టు ఆ చీర, జాకెట్ కూడా చాలా బాగుంది. మీకు ఫోన్లో అలా ఉందండి, విడిగా ఇంకా బాగుంది. అసలు 2 కళ్ళు చాలలేదు. అమ్మవారి మొత్తం విగ్రహం అంతా మొత్తం రెడీ అయినాక చూస్తే అబ్బా ఎంత బాగుందో అసలు అమ్మవారు. ఓ చేతిలో చక్కగా చెరుకు గడ పట్టుకొని, ఒక చేతిలో కమలం పట్టుకొని చాలా బాగుంది అమ్మవారు మాత్రం. ఇక మా పిల్లలకి కూడా ఇట్లాంటివి చక్కగా పార్టిసిపేట్ చేయడం అంటే ఇంట్రెస్టేను. చక్కగా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తారు, ప్రతిదీ చక్కగా ఇలాంటివి చక్కగా ఇంట్రెస్ట్గా చేస్తారు. ఈ లోపల అక్కడ జెంట్స్ ఏమో బండిని రెడీ చేస్తున్నారు, పసుపు కుంకాలు పెట్టి ఆ బండి మీద ఒక క్లాత్ అది పరిచి దానికి రోప్ అది కట్టడము చేయటము చేస్తున్నారు. ఇంకా లైటింగ్ అది కూడా సెట్ చేసుకుంటున్నారు. ఇదిగోండి, ఇది పెద్ద ఆంజనేయ స్వామి గుడి అండ్ గోవర్ధన ఆంజనేయ స్వామి గుడి అని అంటారు. అదిగోండి, గోవర్ధన ఆంజనేయ స్వామి గుడి అంటారు. గాంధీ చౌక్లో రైట్ సైడ్ ఉంటుంది. తెనాల్లో ఉండే వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలిసిద్ది. రైట్ సైడు పక్కకు ఉంటుంది అన్నమాట, పెద్దది ఉంటుంది. చెప్పా కదా, ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ చేసేసి మేము ఇంకా అటు నుంచి అటు రెడీమేడ్ షాప్కి వెళ్ళి పిల్లలకి డ్రెస్సులు తీసేసుకొని నేను బండిలో పెట్టేసాములేండి. ఇంకా బ్యాగ్స్ అవి ఇంకా ఈ గుడికి వచ్చేసాము. ఈ గుడికి వచ్చేసి ఇంక ఇక్కడి నుంచి ఊరేగింపుగా స్టార్ట్ అవుదాము ఇంకా అందరితో కలిసి అని అనుకున్నాము. ఇంకా లోపల కూడా అప్పుడే ప్లేట్లు అవి కూడా సర్దుతున్నారు. ఇంకా లోపలికి వెళ్ళబోతూ ఈ మంచి అవకాశం మళ్ళీ రాదు కదా అని ముందు ఇక్కడ అమ్మవారిది రెడీ చేసేస్తే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇక్కడ ఒక పని అయిపోయిద్ది కదా, ఈ లోపల జెంట్స్ మళ్ళీ అమ్మవారిని బండి మీద ఎక్కించుకోవడం ఆ ప్రాసెస్ ఉంటుంది కదా అని చెప్పేసి ముందు ఇక్కడ పని చేద్దాము, చాలా మంచి అవకాశం కదా అని ముందు ఇంకా మేము లోపలికి వెళ్ళలేదు. ముందు చూడంగానే ఇక్కడే నించొని ఇంకా అమ్మవారిని రెడీ చేస్తూ ఉన్నాము. ఈ ఆషాఢ మాసంలో సారె అనేది తప్పకుండా తీసుకెళ్తారండి అమ్మవారికి. ఒక గుడి నుంచి ఇంకో గుడికి అమ్మవారికి సారె తీసుకెళ్తారు. రేపు శనివారం కూడా ఉంది. ఎక్కడంటే కనకపరమేశ్వరి గుడి దగ్గర, కనకపరమేశ్వరి అమ్మవారి గుడి దగ్గర నుంచి పాత శివాలయం గుడికి తీసుకెళ్తారు సారె. ఇదిగోండి, ఈయన శివశక్తి తరపున ఆయన తెనాలి పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఓం శక్తి వాళ్ళ సంయుక్తంలో దుర్గమ్మకు మన ఊరి సారె మహోత్సవం కార్యక్రమానికి విచ్చేయుచున్న శ్రీ 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 శివస్వామీజీ గారికి స్వాగతం అని బ్యానరు పెట్టారు. అది ఒకసారి మీకు చూపిద్దాం. అసలు ఆ ప్రోగ్రాం గురించి మీకు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేస్తారు మీరు.
అని చెప్పేసి ఆ బ్యానర్ అంతా కూడా వీడియో తీసాను అనమాట. ఆ గురువుగారు రావాలి, ఆ గురువుగారు వచ్చినప్పటికీ ఇక్కడ అమ్మవారిని రెడీ చేసి అమ్మవారిని బండి మీద కూర్చోబెట్టేసి లోపల ప్లేట్లు అన్నీ సర్దేసేసి చేస్తే ఇంకప్పుడు గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చినాక ఇంకా గురువుగారు కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి హారతి ఇచ్చి ఇంకప్పుడు ఊరేగింపు స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇది ఆ రోజు ప్రోగ్రాం అండి. ఇదిగోండి అమ్మవారు చక్కగా రెడీ అయ్యారు, చాలా బాగుంది. 2 కళ్ళు చాలట్లేదు అసలు మాకు ఎంత సంతోషం వేసిందంటే, ఇన్నిసార్లు చెప్తుంది ఏంది అనుకుంటారేమో, అమ్మవారిని రెడీ చేయటం అంటే అది మామూలు విషయం కాదండి. అసలు అంత మహద్భాగ్యం వచ్చింది అని మాకు అసలు ఎంత సంతోషం వేసిందో. ఆ పొద్దున పూట నుంచి మొత్తంలో ఆ రోజు మా కార్యక్రమం మొత్తంలో మాకు ఆ ఒక్క అమ్మవారిని రెడీ చేసిందే చాలా మాకు సంతృప్తినిచ్చిందనమాట. ఇంకా అమ్మవారిది రెడీ అయిపోయారు. ఇంకా మేము ఇంకా లోపలికి వెళ్ళాము. ఇంకా లోపల కూడా ఒకసారి వీడియో తీద్దాంలే అని చెప్పేసి తీస్తున్నాము. గుడి రీమోల్డింగ్ చేస్తున్నారండి, అంతా కట్టుబడి జరుగుతుంది. పడేసేసి ఎగస్ట్రా ఉన్నవన్నీ పడేసి అక్కడ ఇంకా పనులు జరుగుతున్నాయి. లోపల కూడా కొన్ని విగ్రహాలు ఎగస్ట్రా కొత్తగా పెడుతున్నారు విగ్రహాలు. గుడి ఇంకా తీయలేదు, లోపల గర్భగుడి ఇంకా తీయలేదు. పైన చూసారా ఫ్లవర్తో ఆర్చి మధ్యలో కృష్ణుడు ఉన్నాడండి. వటపత్రం మీద వటపత్ర సాయి అని పాట ఉంది కదా కృష్ణుడిది, ఆ వటపత్రం మీద పడుకున్నట్టుగా కృష్ణుడిది పైన విగ్రహం చాలా బాగా చెక్కారు, బాగుంది. ఇదిగోండి ఇంక ఇప్పుడే వస్తున్నారు అందరూ, రెడీ చేస్తున్నారు ఆ సారికి కార్యక్రమం అదంతా. బిందెలు, వాటికి కలశాలు పెట్టాలి, కొబ్బరికాయ పెట్టాలి, కొబ్బరికాయ మీద మళ్ళీ బ్లౌజ్ పీస్ పెట్టాలి. అది ఓ పక్కనేమో అందరూ ఫోల్డ్ చేస్తున్నారు. దేవుని కార్యక్రమం అంటే ఎవరు బద్దకించరండి. చక్కగా ఎవరికి తోచినంత ఎవరి ఈ శక్తి మేర వాళ్ళు సహాయం అంటే కృషి చేస్తారు, సేవ చేస్తారు. అది నేను అనేది, సేవ చేస్తారు. ఇదిగోండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తీసుకొస్తున్నారు. ఒకరు దానిమ్మకాయలు తీసుకొచ్చారు, అయ్యో పండ్లు, చిన్న పండ్లు అవి పట్టుకొచ్చారు. బత్తకాయలు తీసుకొచ్చారు. ఇంకా చాలామంది వస్తున్నారు. ఇంకా అక్కడ ఉన్నాయి బాక్సుల్లో కూడా పెట్టి, ఇందాక చెప్పా కదా కూపన్ ఉన్న వాళ్ళకి ఒక ప్లేటు పెట్టిని ఇస్తారు మనకి ఊరేగింపులో అని చెప్పేసి. అట్లాగా వాళ్ళ ట్రస్ట్ తరపున కూడా కొన్ని ఐటమ్స్ ఇంకా తీసుకొచ్చారు. అవన్నీ ఒక్కోటి నిదానంగా సర్దుతున్నారన్నమాట. 4:45 కదా అయింది, 4:30 అని చెప్పారు. మహిళలు కదండి, 4:30 అంటే గంట లేటుగా వస్తారని కావాలనే కొంచెం ముందుగానే చెప్పారు. 4:30 కల్లా వచ్చేసేయండి అని చెప్పేసి. ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అదిగోని గాజులు, బత్తాకాయలు, దానిమ్మకాయలు అన్నీ రెడీ చేస్తున్నారు. అరిసెలు, జాంగ్రీలు, గాజులు, పూలు, పండ్లు, కర్బూజా అట్లాగా. మా అమ్మాయికి అక్కడ కోడిపిల్ల కనిపించిందండి, చిన్న కోడిపిల్లలు 2 ఉన్నాయి, పింక్ కలర్ది గ్రీన్ కలర్ది పట్టుకుంది. కానీ ఆ కింద కొంచెం మట్టి ఉందని మా పెద్దమ్మాయి నేను పట్టుకొని డస్ట్ అంటిద్ది అన్నది, ఇంకా కింద వదిలేసారు. ఇంకా అక్కడ ట్యాప్ ఉంటే మా చిన్నమ్మాయిలు ఇంకా ట్యాప్లో అక్కడ చేతులు కడుక్కొని వచ్చింది. పనులు జరుగుతున్నాయండి. ఇంకా లోపల ఇంకా గుడి అనేది ఓపెన్ చేయలేదు, పంతులు గారు రాలేదు. 4:30 కదా అయింది. అదిగాక ఆ రోజు ఆదివారం కదా, గుడి ఇంకా తీయలేదు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేము ఎక్కువ వెళ్ళమండి, అది ఆ చివర కదా, మేము ఉండేది ఇటు మారిస్పేట కదా. ఇంకా ఏదైనా పని ఉంటేనే అటువైపు వెళ్తాము. అదిగాక మేము వెళ్ళిన టైంకి గుడి అనేది ఉండాలి కదా, అందుకని ఎక్కువ గుడికి అనేది ఆ సైడు గుడికి అనేది వెళ్ళము. ఎక్కువ ఈ దగ్గర గుళ్ళకే వెళ్తాము. అందుకని చాలా రోజులైంది బాగా డెవలప్మెంట్ చేయడానికి కన్స్ట్రక్షన్ అయ్యి జరుగుతుంది అని అప్పుడు తెలిసిందనమాట. బిందెలు అవన్నీ కూడా రెడీ చేశారు. 11 కలశాలుగా నెత్తి మీద పెట్టుకొని, తల మీద పెట్టుకొని ఊరేగింపుగా కూడా ఒక భాగం అన్నమాట. ఇది కూడా ఒక భాగంగా ఇది కూడా రెడీ చేస్తున్నారు. ఇంకా కొబ్బరికాయలు అవి ఇంకా నేను కూడా ఇచ్చేసానండి. మేము తీసుకెళ్ళినవి ఇచ్చాను. అవి కూడా ఓ ప్లేట్లో పోస్తారులే అని చెప్పేసి ఇచ్చేసాము. ఓ ప్లేటులో పోసారు ఇంకా అవి కూడా.
ఇంకా అడుగుతున్నారు అది కలశాలకి బొట్లు అవి పెట్టాలి ఇంకా అని. ఇంకా చెప్పా కదా మా పిల్లలకి ఇట్లాంటి ఇంట్రెస్ట్ అని, ఇంకా వాళ్ళు మేము పెడతామా ఆంటీ అని చెప్పేసి ఇంకా వాళ్ళు ముందుకు వచ్చి కూర్చున్నారు. ఇంక ఈ లోపల సరే కొన్ని ప్లేట్లైనా రెడీ అయినాయి కదా, వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీసుకొని ఇదిగోండి పూలు, లడ్లు, ఒక ప్లేట్ బత్తాకాయలు, అరిసెలు, గాజులు, చీర జాకెట్, పసుపు కుంకుమ, ఒకళ్ళేమో గోరింటాకు తీసుకొచ్చారు. అట్లాగా తలా ఒక్కొక్క రకం. దాంట్లో ఒక తెలిసిన కనిపించింది, అదే పలకరించారు ఆంటీ. ఆ కలశాలు అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. దాంట్లో నీళ్లు తెచ్చి పోయమన్నారు. కొంచెం కొంచెం ఉత్తగా తీసుకెళ్ళకూడదు కదండి, దాని నిండా నీళ్లు పెట్టాలి కదా. కొంచెం పోసానమాట, మళ్ళీ బరువుగా ఉంటుంది కదా ఆ చివరి దాకా మొయ్యాలని చెప్పేసి. ఇంకా ఇది మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి ఇంకా బిందులకి అదిగో ఆంటీ, తెలిసిన ఆంటీ, బాగున్నావు పుష్ప అని చెప్పి పలకరిస్తున్నారు ఆంటీ. రైట్ సైడ్ కూర్చున్నారు. మా అమ్మాయి పక్కన చూడండి, బ్లూ కలరు బ్లౌజ్ వేసుకున్నారు తను. ఇంకా మా పిల్లలు ఇంకా అలాగ బిందెలకి చుట్టూరు పసుపు కుంకాలు అవి పెట్టారు. ఇంకా కూడా హెల్ప్ చేస్తున్నారులేండి, పక్కన మహిళలు కూడా కొంతమంది హెల్ప్ చేస్తున్నారు. అందరూ కలిసి చేస్తేనే కదండి దేవుడి కార్యక్రమం అయ్యేది. ఇంక అందుకని అందరూ కలిసి చేస్తున్నారు. కొబ్బరికాయలకి కూడా ఇప్పుడు 11 కలశాలు కదండి, 11 బిందెలు, 11 కొబ్బరికాయలు, 11 జాకెట్ ముక్కలు. వీటికి మళ్ళీ పసుపు కుంకాలు పెట్టుకుంటా రావాలి. కొబ్బరికాయకి కూడా పసుపు రాసేసి కుంకుమ పెట్టుకుంటా వస్తున్నారు. ఒకళ్ళేమో బిందెలకు పెట్టారు, ఒకళ్ళేమో జాకెట్ ముక్క మడతలు పెట్టారు కదా ఇందాక చూపించాను, అవి ఇప్పుడు ఈ కొబ్బరికాయకి తొడిగి జాకెట్ ముక్కకు కూడా పెడతారనమాట. ఇదిగోండి ఒకళ్ళేమో హల్వా చేసుకొచ్చారు, అది పాపం చల్లారలేదు ఇంకా, ప్లస్ ఈగలు కూడా వాళ్తున్నాయని ఇంకా ప్లేటు బోర్లు ఇచ్చారు. కొబ్బరికాయలు, అరిసెలు, దానిమ్మకాయలు, బత్తాకాయలు, ఆలుబకరా పళ్ళు తీసుకొచ్చారు, పూలు, లడ్లు, ఇలా ఎవరికి తోచినంత వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా ట్రస్ట్ తరపున కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా జనాలు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పట్టుకొస్తున్నారు. కొంతమంది ఏమో ఇక్కడ ఇచ్చిన ప్లేట్లే పట్టుకొని ఊరేగింపులో పార్టిసిపేట్ చేశారు. కొంతమంది ఏమో ఉత్త చేతులతో రాకుండా ఏదోటి అమ్మవారికి ఏదోటి పట్టుకొని వచ్చారు, సారీ రూపంలో. సారీ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడిప్పుడే కొంతమంది జనాలు వస్తున్నారు. అందుట్లో ఆదివారం కదండి, ఇంకా పిల్లలు ఉంటారు, ఇంట్లో మగవాళ్ళు ఉంటారు, పనులన్నీ చేసుకొని నిదానంగా వస్తుంటారు. కొంతమంది ఏమో టైంకి వస్తారు, ఇంకెవరి ఇష్టం వాళ్ళది. బిగినయ్యేటప్పటికి ఇంకో గంట పట్టిద్దిలే అని చెప్పి నిదానంగా వచ్చేవాళ్ళు ఉంటారు. అదిగోండి కొబ్బరికాయకి చక్కగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టారు, బిందెకి కూడా రాసేసారు. ఇప్పుడు ఆ కొబ్బరికాయ ఆ బిందె మీద పెట్టేసేసి దాని మీద జాకెట్ ముక్క కలిసి పెట్టి మళ్ళీ ఆ జాకెట్ ముక్కకు కూడా బొట్టు పెడతారు అనమాట. అది ప్రాసెస్. అట్లాగా 11 బిందెలు రెడీ చేస్తున్నారు. ఇందాక చెప్పా కదండి, ఇంకొకసారి చెప్తాను మళ్ళీ. రేపు శనివారము సాయంత్రము 5 గంటలకండి మన తెనాల్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి సారీ తీసుకెళ్తున్నామండి. ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. మీకు చేతనైనంతగా మీరు కూడా ఏదో ఒకటి ఇట్లాగా పూలు, పండ్లు, లేకపోతే స్వీటు, హాటు ఏదైనా, ఇప్పుడు నేను మీకు అందుకనే చూపిస్తున్నాను. మీకు అందరికీ ఒక ఐడియా ఉంటుంది, ఇట్లాగా తీసుకెళ్ళచ్చు, ఈ వెరైటీ తీసుకెళ్ళచ్చు మనం, ఈ వెరైటీ అని మీకు ఒక ఐడియా ఉంటుందని నేను ప్లేట్లు కూడా అన్నిసార్లు చూపిస్తున్నాను. అక్కడి నుంచి ఆ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర నుంచి మనకి ఈసారి బయలుదేరి పాత శివాలయం గుడి ఉంది కదండి, పాత శివాలయం గుడిలో ఉన్న అమ్మవారి దగ్గరికి సారి తీసుకెళ్తున్నారు. పాత శివాలయం గుడి వెనక పక్క దుర్గాదేవి గుడి ఉంది కదండి, పంచముఖ అష్టభుజ దుర్గాదేవి, అంటే శివాలయం గుడిలో నేను అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి సారి తీసుకెళ్తున్నారు. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి పాల్గొనవచ్చును ఆ కార్యక్రమంలో. ఇప్పుడిప్పుడే జనం పెరుగుతున్నారు చూసారా, ఇందాటి మీద ఇప్పుడు జనం బాగా పెరిగారు. ఇంకా వస్తున్నారండి. అక్కడ మేడి చెట్టు ఉందండి, ఆ మేడి చెట్టుకి ఈ పసుపు కుంకాలు రాస్తున్నారు.
ఒక పాప ఎవరో రాస్తుంది, వాళ్ళ మదర్ ఏమో రాస్తున్నారు. అట్లా మామూలుగా గుడి తరపున రాస్తున్నా. మా పిల్లలు కూడా అడిగితే వాళ్ళు పర్సనల్గా వచ్చి రాస్తున్నారంట. వద్దమ్మా, మేము సొంతంగా పర్సనల్గా వచ్చి రాస్తున్నామన్నారు. ఇంకా నేను వాళ్ళు పర్సనల్గా రాస్తున్నారులేమ్మా, అలా రాయకూడదులే, వాళ్ళని రాయని అన్నాను. ఇంకా మేడి చెట్టు ఉందండి. ఆ మేడి చెట్టు అంటే శుక్రగ్రహానికి మేడి చెట్టు శుక్రగ్రహం అన్నమాట. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క చెట్టు అండి. అట్లాగా శుక్రగ్రహానికి మేడి చెట్టు అనమాట. ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ఇంకా వెంటనే మా పిల్లలతో చెప్పాను. ఇంకా చెప్పా కదా, చెప్పటం ఆలస్యం చక్కగా చేస్తారని చక్కగా ప్రదక్షిణాలు చేశారు. ఇదిగోండి, ఇంకా అక్కడ అది కూడా మీకు చూపిస్తున్నాను. అది చాలా మంచిదండి. మేడి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే ఇదిగో ఇంకో 2 పిల్లలు కూడా ఇందాక చూపించిన కోడి పిల్లలు తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఆంటీ కోడిపిల్లని వీడియో తీయండి ఆంటీ అని. ఇంకా అది కూడా వీడియో తీశాను. మళ్ళీ కోడిపిల్ల మళ్ళీ ఫీల్ అయ్యిద్ది కదండి, అందుకని కోడిపిల్లని కూడా వీడియో తీశాను అనమాట. ఇదిగోండి, ఇంకా పూలదండలు ఆ ట్రస్ట్ వారు కూడా కొన్ని తెచ్చారు సారికి, అవి కూడా సర్దుతున్నారు. పూలదండలు, అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్ అవన్నీ పెట్టారు. చూసారా, ప్లేట్లు ఇంకా ఎక్కువైనాయి. జనాలు వచ్చారు కదండి, వస్తూ కూడా కొంతమంది పట్టుకొచ్చారు. కొన్ని ఏమో వీళ్ళ తరపున ట్రస్ట్ వాళ్ళ తరపున కూడా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి ప్యాక్ చేసి తీసుకొచ్చి ప్లేట్లలో సర్దుతున్నారనమాట. అందరూ నించున్నారు. కొంతసేపు ఏమో వాసవి అమ్మవారిది కొన్ని పాటలు పాడారు కొంతమంది ఏమో వాళ్ళకు తోచినట్టు ఏదో ఒకటి పాటలు పాడుతూ ఉన్నారు. ప్రోగ్రామ్ మాత్రం చాలా చక్కగా జరిగిందంటే, అన్నిటికంటే ఏంటంటే వర్షం లేదు, సన్నటి జల్లు పడనట్టు పడుతుంది. ఆ టయాన్ని ఆగిపోయింది. అయినా కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా అందరూ చక్కగా, మహిళలందరూ, జెంట్స్ కూడా వచ్చారండి. చక్కగా అందుట్లో ఆదివారం కదా, షాప్స్ కూడా ఉండవు కాబట్టి చక్కగా చాలామంది జెంట్స్ కూడా వచ్చి చక్కగా పార్టిసిపేట్ చేశారు. ప్రోగ్రాం మాత్రం చాలా బాగా జరిగిందండి. దీంట్లో ఆదివారము చక్కగా రోజు కాలేజీలు ఉండవు పిల్లలకి, చక్కగా కొంచెం చిన్నపిల్లలు వచ్చారు, స్కూల్స్ లేవు, చిన్నపిల్లలు వచ్చారు, జెంట్స్ వచ్చారు, షాప్స్ ఉండవు కాబట్టి అలాగా ప్రోగ్రాం ఆదివారం పెట్టడంతో చాలా బాగా హైలైట్ అయింది ప్రోగ్రాము. కొంచెంసేపు వాసవి అమ్మవారిది నామ సంకీర్తన కూడా కొంచెం చేశారు. ఎవరికి తోచింది వాళ్ళు తీసుకురావచ్చండి. సారే వేపర్ బిస్కెట్లు తెచ్చారు కొంతమంది లాలీపాపులు తెచ్చారు, స్వీట్లు, హాట్లు, పూలు, పండ్లు, గోరింటాకులు, కర్బూజా, దానిమ్మ, యాపిల్స్. వీళ్ళేమో గోరింటాకు డబ్బాలో కొంచెం పట్టుకొచ్చారండి. మొన్న నేను షార్ట్స్లో పెట్టాను కదా, యూట్యూబ్ షార్ట్స్లో, సంపత్ నగర్లో శారద అమ్మవారికి సారీ తీసుకెళ్లారు సంపత్ నగర్లో ఏరియా వాళ్ళు. ఇదిగోండి, మేము ఒక పాట పాడాము, పాడమన్నారు. మా పిల్లలు కూడా నాతో శృతి కలిపారనమాట. ఇదిగోండి, ఇంకంతా ప్లేట్లు అంతా పెట్టేశారు. ఇంకా తలా ఓ ప్లేట్ చేతికి ఇచ్చేశారు. మా అమ్మాయికి కూడా కలిసి ఇచ్చారనమాట. అంటే అక్కడ ఉంది 11 కదండి, అందుకని మేము 3 తీసుకోలేదు. ఇప్పుడు అందరూ వినియోగించుకోవాలి కాబట్టి మా ముగ్గురు తరపున ఒకటి ఇవ్వండిలేండి చాలన్నాను. అక్కడ ఇచ్చేవాళ్ళు కూడా కొంచెం నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. పుష్ప ఒకటి ఇస్తాంలే పుష్ప, మరి మీ ఇద్దరికి కూడా కాదులే, 3 మీకే అంటే ఎట్లాగన్నారు. లేదు అట్లా అసలు వద్దు, మా ముగ్గురికి కలిపి ఒకటి ఇవ్వండి చాలు, తక్కిమ వాళ్ళు కూడా వినియోగించుకోవాలి కదా అన్నాను. ఇంకా మా ముగ్గురికి కలిపి ఒకటి ఇచ్చారు. ఇంకా అది మా పెద్దమ్మాయికి ఇచ్చానమాట. ఇంకా మా చిన్నమ్మాయి నేను ప్లేట్ పట్టుకున్నాము. అదిగోండి, సిటీ కేబుల్ వాళ్ళు వచ్చారు, హెచ్సివి ఛానల్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వీడియో షూట్ చేసుకున్నారు, ప్రోగ్రామ్ అంతా వీడియో షూట్ చేసుకున్నారు. ఇంకా లోపల నుంచి ఇంకా యువతలకు వచ్చి నించోమన్నారు అందరినీ ప్లేట్లు పట్టుకొని. ఇంక అందరం వచ్చి నించున్నామన్నమాట. కలిశాలు ఉన్న వాళ్ళందరినీ ఒకవైపుకి వచ్చి నించోమన్నారు. ఇంకా అందుకని మా పెద్దమ్మాయి కూడా వెళ్ళి ఇంకా కలిశాలు ఉన్న వైపు నించుంది.
ఇంకా సిటీ కేబుల్ హెచ్సివి వాళ్ళు వచ్చి వీడియోలు తీసుకున్నారు. ఇంకా ఎవరి పర్సనల్స్ వీడియోలు ఇంకా వాళ్ళు కూడా వీడియోస్ తీసుకున్నారు. అందరూ ఫొటోస్ తీసుకున్నారు కొంతమంది. మరి వాళ్ళు ఫోన్లలో పెట్టుకోవాలి కదండి. మరి ఇట్లా ప్రోగ్రామ్ అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపించుకోవాలి, చేయాలి. కాబట్టి చక్కగా ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్గా చక్కగా ఫోన్లో వీడియోలు చక్కగా ఫోటోలు అవి చక్కగా తీసుకున్నారు. మహిళలందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చారు. చక్కగా మంచి మంచి చీరలు, కలర్ఫుల్ చీరలు కట్టుకొని వచ్చారు. చాలా బాగా జరిగిందండి ప్రోగ్రాము. ఇంకా గురువుగారు దారిలో ఉన్నారంటే ఇందాక మీకు బ్యానర్లో చూపించా కదా, గురువుగారు దారిలో ఉన్నారంట. ఇంక ఈ లోపల కొంచెం వాసవి అమ్మవారి నామం కొంతసేపు జపించారు. మళ్ళీ ఒక టీచర్ గారు ఉన్నారండి, ఆదిలక్ష్మి సునీత టీచర్ గారు అని చెప్పేసి ఆమె మ్యూజిక్ టీచరు. ఆ మేడం కూడా వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. ఆమెకు కూడా మైక్ ఇచ్చారు. 2-3 పాటలు అన్నమయ్య కీర్తనలు అయ్యి ఆ సునీత టీచర్ గారు కూడా పాడారు. గురువుగారు ఇంకా దారిలో ఉన్నారంటే ఒక 10 నిమిషాల్లో వస్తారు అని అంటే ఇంక అందరం ఇంకా ప్లేట్లు పట్టుకొని ఇంకా ముందుకు వచ్చి నించున్నాం అనమాట. అదిగోండి ఆ మేడం పేరు సునీత గారు. ఆ మ్యూజిక్ నేర్పిస్తారు ఆ టీచర్ గారు. ఆ మైక్ పట్టుకొని పాటలు పాడుతున్నారు. అదే ఏమాత్రం కొంచెం వర్షం పెద్దదైనా అండి ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయిపోయేది. చక్కగా అసలు అమ్మవారే వర్షాన్ని ఆపినట్టు చక్కగా అసలు ఆ టైంకి వాన ఏమీ లేకుండా చక్కగా ప్రోగ్రాం జరిగింది. కాకపోతే ఆ రోజు రాత్రి 8:30-9 దగ్గర నుంచి వాన పడిందండి. అప్పటికి మా ఊరేగింపు అంతా అయిపోయింది. అక్కడ గుడికి కూడా వెళ్ళిపోయాము. అక్కడ ప్లేట్లు అందజేసేసి అక్కడ ప్రసాదం అది తీసుకొని ఇంక అందరం రిటర్న్ అయిపోయాము. అప్పుడు కొంచెం బాగా ఫోర్స్గా పెద్దదైంది ఇంకా వాన. ఇంకప్పుడు అనుకున్నాము మేము ఫోన్లే అసలు కార్యక్రమం అయిపోయిందని. అదిగోండి గురువుగారు వచ్చారు. ఇంకా లోపలికి వచ్చి ఆయన ఇంకప్పుడే మా లోపల అక్కడ గుడి కూడా ఓపెన్ చేశారండి. లోపల గుడి ఇంకా లోపల గుడిలోకి వెళ్ళి ఇంకా గుడిలో ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంకా వచ్చి కొంతసేపు మాట్లాడారు మీడియాతో. ఇంకా లోపల అయిపోయిందండి. గురువుగారు ఇంకా లోపలికి వెళ్ళేసి వచ్చేసారు. అయిపోయింది. ఇంకా వచ్చి ఇంకా అమ్మవారిని కూడా బండి మీద పెట్టారు. ఇంకా ఊరేగింపుతో స్టార్ట్ అవుతున్నారు. ఇంకా చక్కగా అందరూ ఇంకా ఊరేగింపుతో నిదానంగా ఇంకా వెళ్తున్నారు. అంతలో మా వారు కూడా వచ్చారు కదా, మా వారికి ఇచ్చాను ఫోన్. ఇంకా మా వారు తీశారు ఇంకా వీడియో అంతా. మేళ తాళాలతో చక్కగా మంగళ వాయిద్యాలతో ఊరేగింపు చక్కగా స్టార్ట్ అయిందండి. 6 అట్లా అయింది. ఇంకప్పుడే పొద్దుగూకుతుంది. ఇంకా ఊరేగింపు స్టార్ట్ అయిందండి. ఇంకా వెళ్తున్నాము. అక్కడ మూల మీద చాకలి చెరువు దగ్గర బాబా గుడి ఉంది. అక్కడ ఇంకా ఆగి అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యారు. కొంతమంది లోపలికి వెళ్ళొచ్చారు. గురి పన్నం కదా, అక్కడ గుడికి కూడా చక్కగా లైటింగ్ అది పెట్టారు. గాంధీ చౌక్ చాకలి చెరువు మీదుగా ఐతానగర్కి వెళ్తూ దారిలో అక్కడ గుడి దగ్గర దండం పెట్టుకొని వెళ్ళామన్నమాట. కానీ అందరూ చక్కగా ఓపికతో పాపం నడిచారండి. మా పిల్లలు కూడా పాపం నడిచారు. పాపం కాళ్ళు నొప్పులు పెట్టిపోయినాయి. ఇంటికి వచ్చినాక ఇంకా రిటర్న్ మామూలుగా బండి మీద వచ్చేసాము, మా వారి బండి మీద. ఇంకా కాళ్ళు నొప్పులు పుట్టినాయి పాపం. అందుట్లో మా పెద్దమ్మాయికి కలిసాం కదండి, బిందె కలిసాము, కొంచెం బరువు అనిపించింది పాపం. మా చిన్నమ్మాయికి కూడా చేతిలో ప్లేటు అది పాపం నడిచారు.
మా అమ్మ ఏజ్ వాళ్ళు పాపం చాలామంది ఉన్నారులేండి. పాపం అందరికీ పాపం కాళ్ళు నొప్పులు పుట్టుంటేలే, కాకపోతే అమ్మవారిది కదా చక్కగా అందరూ భక్తితో నడిచారు. పెద్దవాళ్ళు నడిచారు చక్కగా. కొంచెం ఏజీ అయిన వాళ్ళు కూడా కొంచెం ఓపికతో చక్కగా ప్లేట్ పట్టుకొని వచ్చారు. అంత దూరం చక్కగా నడిచారు, అందరు నడిచారు. చాలా దూరం ఉంటుందండి, దగ్గర 3 కిలోమీటర్స్ ఉంటుంది. గాంధీ చౌక్ నుంచి ఐతానగరు చివరికి నేలపాడు వెళ్ళే దారండి. సాయిబాబా గుడి దగ్గర ఆగారు. ఇంకా అక్కడ కూడా ప్రసాదం పెడుతున్నారు, బాబాది కోవా బెల్లం అయ్యి పెడుతున్నారు. ఇంకా అందరం తలా ఒకటి తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి మళ్ళీ ఊరేగింపు. వెనకేమో అమ్మవారు బండి మీద వస్తున్నారు. ముందేమో మేళాలు, మంగళ వాయిద్యాలు అవన్నీ ముందు నడుస్తున్నాయి అన్నమాట. ఇంకా ట్రస్ట్ తరపున కూడా దాదాపు ఒక 10-15 మంది కూడా మగోళ్ళు కూడా, అది ట్రాఫిక్కి మళ్ళీ ఇబ్బంది కదండి, అందుకని మా వాళ్ళందరినీ కొంచెం సైడ్కి నడవమని చెప్తూ అట్లాగా కొంచెం ట్రాఫిక్కి కూడా అంతరాయం లేకుండా చూసుకుంటున్నారు. ఇంకా అందరూ కొంచెం బ్యాచ్లుగా ఒక 4-5, అంటే చాలా లాంగ్ అండి, చాలా దూరము. ఒక మెయిన్ సెంటర్ వరకు అట్లా ఊరేగింపుతో చక్కగా వచ్చారు. ఇంకా దాని తర్వాత కొంచెం స్పీడ్గా నడిచేవాళ్ళు, కొంచెం స్లోగా నడిచేవాళ్ళు, అట్లాగా స్టెప్పుల వారీగా అలా నడుస్తూ వెళ్ళారనమాట. ఇంకా వెళ్ళేటప్పటికి అక్కడ కూడా కోలాటం కార్యక్రమం కూడా జరుగుతుంది. అది వేరే ఊరోళ్ళు, నేను అడగలేదు ఏ ఊరు అని చెప్పేసి, థాట్ రాలేదు నాకు. అక్కడ కోలాటం అది కూడా తీసాము. బాగా వేశారు కోలాటం మాత్రం. ఇది కూడా అట్లా స్టెప్లు వారీగా నడుస్తున్నారు. ఇంకా కొంచెం స్పీడ్గా నడిచేవాళ్ళు, స్లోగా నడిచేవాళ్ళు, ఇంకొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదండి నడవలేని వాళ్ళు, ఇంకొంచెం వెనకాల స్లోగా నడవడము. ఇంకా అట్లా బ్యాచ్లుగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు. ఇంకా మీ అందరికి కూడా మంచి అవకాశం అండి. రేపు అంటే ఎంతో దూరం లేదు కదా మనకి, కనకపరమేశ్వర అమ్మవారి గుడి దగ్గర నుంచి పాసివాలయం గుడి. వీలైనంత మంది చక్కగా రండి, చక్కగా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఇదిగోండి కోలాటం వేస్తున్నారు అక్కడ గుడి దగ్గర. అది నేలపాడు వెళ్ళేదారండి, కరెక్ట్గా ఐతానగర్ రోడ్డు సోల ఉంది ఆ గుడి. అటు రైట్ సైడ్ వెళ్తే ఇంకా మనకి ఇంకా నేలపాడు వస్తుంది అనమాట. బాగా వేస్తున్నారు. మధ్యలో స్పీకర్ పెట్టారు, స్పీకర్ పెట్టేసి అక్కడ మధ్యలోనే ఆ మిడిల్లో నేర్పించే టీచర్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఇంకా ఆ పాటకు తగ్గట్టుగా వేస్తున్నారు. బాగా వేస్తున్నారు స్టెప్స్. ఎప్పుడు ఈ గుడికి రాలేదండి, ఇంత చివరికి మనకి ఇటు వచ్చే పని ఉండదు కదా అసలు. ఈ గుడికి ఇదే ఫస్ట్ టైం రావడము. అక్కడే పేరంటాల అమ్మవారి గుడి కూడా ఉంది. అదిగోండి అక్కడ ఎదురుగా కనబడుతుంది కదా బ్లూ కలర్లో, అది పేరంటాల అమ్మవారి గుడి. అక్కడ ఉత్సవాలు కూడా బాగా చేస్తారంట. ఈ మధ్య జరిగినాయి ఒక 2 months బ్యాక్ ఉత్సవాలు. బాగా పొరుగుల నుంచి కూడా వస్తారంట అక్కడ అమ్మవారి ఉత్సవాలకి. ఆ గుడికి ఎప్పుడు వెళ్ళలేదు, ఈ శివాలయం గుడికి కూడా ఎప్పుడు రాలేదు మేము, ఇదే ఫస్ట్ టైము ఈ గుడికి. అసలు ఇక్కడ ఇట్లా శివాలయం గుడి, పేరంటాల అమ్మవారి గుడి తెలుసు కానీ విన్నాం, కానీ ఇక్కడ శివాలయం గుడి ఉందని మాత్రం ఇప్పుడే వింటాము. రావడం కూడా ఈ గుడికి ఇదే ఫస్ట్ టైం రావడం గుడికి. వెనక ఊరేగింపు వస్తుందండి. ఇంక ఈ లోపల మరి వాళ్ళందరూ కూడా వస్తే ఫ్రీగా ఉండదులే వీడియో తీయటానికి అని చెప్పి ఇదిగోండి కొంచెం బ్యాచ్ల వారీగా కొంచెం ఫాస్ట్గా వచ్చేవాళ్ళు వచ్చేసాము మేము. ఇంకా వచ్చేసి ఇంకా ఈ లోపల మేము ఇంకా కూర్చునే వాళ్ళు కొద్దిసేపు కూర్చున్నారు. ఇంకా నేను ఈ లోపల వీడియో తీద్దాంలే గుడి, మళ్ళీ ఆ మేళాలు వాళ్ళందరూ వస్తే మళ్ళీ క్లమ్జీగా ఉంటుందని చెప్పేసి నేను ఈ లోపల వీడియో తీస్తున్నాను. అక్కడ కచేరీ ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ ఒక ఆమె పాటలు పాడుతున్నారు కూర్చొని మైక్లో. ఎదురుగా కనపడేది ఈశ్వరుడి లింగం అండి. మీకు లోపలే రైట్ సైడ్ అమ్మవారిది ఉంటుంది. వీడియో తీస్తుంటే పంతులు గారు తీయొద్దన్నారు, ఇంకా బయటకు వచ్చేసాను.
ఇంక ఇక్కడ పాటలు పాడుతున్నారు, ఒక మేడం ఎవరో పాటలు పాడుతున్నారు. పగటిపూట అయితే ఇంకా గుడి మొత్తం షూట్ చేసేదాన్నండి. అది రాత్రిపూట కదా, ఇంకా ఫ్రంట్ వరకే వీడియో తీసాను. వెనకన్నీ చెట్లు అయ్యండి, అమ్మ పాములు ఏమైనా ఉంటాయేమోనని ఇంకా అటువైపు వెళ్ళలేదు. అంతలోకి అక్కడే సాయిబాబా గుడి ఉందండి, ఐతానగర్ సాయిబాబా గుడి ఫేమస్ బాగా. అంతకుముందు ఆ గుడికి వెళ్ళాం మేము 2-3 సార్లు. ఇప్పుడు ఆ గుడిలో నుంచి బాబాని తీసుకొచ్చి ఊరేగింపు జరుగుతుందనమాట. గురు పౌర్ణమి కదా ఆ రోజు ఇంకా బాబాని తీసుకొచ్చి ఊరేగిస్తున్నారు. సరే మేము ఆ గుడికి కూడా వెళ్ళాము, అది కూడా వీడియో తీసేయాలండి, చూద్దరు. మరి ఎక్కడి వరకు వీళ్ళ ఊరేగింపు ఉంటుందో సాయిబాబాది తెలీదు. ఇదిగోండి ఇంకా వెనక అమ్మవారు, ఇంకా భక్తులు ఇంకా అందరూ వచ్చేసారు, మహిళలు అందరూ. ఇంకా కానీ అందరూ చాలా ఓపికగా చాలా చక్కగా అందరూ భక్తి శ్రద్ధలతో అంత దూరమైనా కూడా అందరూ నడిచారండి. అది మాత్రం చాలా చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. దాంట్లో పాపం ముసలి వాళ్ళు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అందరూ చాలా ఓపికగా నడిచారు. గట్టిగా 3 కిలోమీటర్స్ ఉంటుందండి అక్కడి నుంచి ఇక్కడ శివాలయం గుడి దాకా. అందుట్లో మామూలుగా నడవడం వేరు, చేతిలో పట్టుకొని నడవడం వేరు కదండి. అవి పట్టుకొని అందుట్లో అప్పుడే వర్షం పడి ఆగిపోయింది, కింద అంతా కొంచెం బురదగా ఉంటుంది రోడ్డు. అలా చీర పట్టుకొని ఒక చేతితో ప్లేట్లు పట్టుకొని నడవడం అంటే నిజంగా ఆ శక్తి అమ్మవారి ఇచ్చిన శక్తేనండి. అది మామూలుగా అనేది అసలు అంత దూరం అసలు మామూలుగానే నడవరు ఎవ్వరు, ఆటో లేకుండా అంత చివరికి వెళ్ళరు. అలాంటిది చక్కగా చేతిలో ప్లేట్ పట్టుకొని అంత దూరము వర్షం తగ్గిపోయిందిలేండి, వర్షం నడిచారు అంటే అది అమ్మవారు ఇచ్చిన శక్తేనండి. అది మాత్రం 100% మనం చెప్పుకోవాలి అమ్మవారు ఇచ్చిన శక్తి గురించి. ఇదిగోండి కలిశాలోని ముందు రమ్మన్నారు, కలిశాలు పట్టుకున్న వాళ్ళందరూ ఇంకా లోపలికి వెళ్తున్నారు. వాళ్ళ వెనకాల ఇంకా ప్లేట్లు పట్టుకున్న వాళ్ళందరినీ 1 by 1 లోపలికి రమ్మన్నారు. లోపల గుడి కొంచెం చిన్నదండి, అందుకని కొంతమంది బయటికి, ఈ లోపల ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసేది గుడి ప్రదక్షిణ చేస్తున్నారు అందరూ. మేళతాళాలతో రౌండ్గా తిరిగి ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ వీళ్ళది రౌండ్ పూర్తి అవ్వలేదు, వెనక వాళ్ళు వస్తున్నారంటే ఎంతమంది జనమో మీరు ఊహించండి. గుడి మొత్తం జనం అందరూ నిండిపోయారు, అంతమంది జనం వచ్చారు. చాలా చక్కగా జరిగింది ప్రోగ్రాం. ఇంకా లోపల గుళ్ళోకి వెళ్తున్నారు. ఇంకా గుళ్ళో దగ్గర లోపల ఒక 10-15 మందే పడతారండి. ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళినాక వాళ్ళు దర్శనం చేసుకొని వాళ్ళకి చటారం ఇచ్చి ఆ ప్లేట్లన్నీ వాళ్ళు లోపల అందుకున్నాక ఆ 10-15 మంది వేరే ఎంట్రన్స్ బయటికి రావడానికి ఎగ్జైట్ ఉంది, అటు నుంచి వచ్చినాక ఈ బయట నుంచి ఉన్న అప్పుడు లోపలికి వెళ్తున్నారు. అలాగ మరి అంతా లోపల ఉంటే క్లమ్జీగా ఉంటుంది కదండి, అందుకని 10-15 మందిని చొప్పున. ఇదిగోండి అమ్మవారు కూడా వచ్చేసారు. అమ్మవారిని కూడా తీసుకొచ్చి ఇంకా అక్కడ ఆపారు ఇంకా బండి. ఈ లోపల ప్రదక్షిణలు చేస్తున్నారు కొంతమంది. బాగుంది కదండి అమ్మవారిని చూడండి, దగ్గర నుంచి వీడియో తీశాను. ఇందాక అక్కడ జస్ట్ రెడీ చేసినప్పుడే తీసా కదా, బండి మీద తీయటానికి కుదరలేదు. అప్పుడు స్టార్టింగ్ కదండి, ఊరేగింపు స్టార్ట్ అయ్యే సమయంలో అంత ఫ్రీగా ఉండదని చెప్పి తీయలేదు. ఇప్పుడైతే ఫ్రీగా చక్కగా తీయచ్చు అని చెప్పేసి ఇప్పుడు తీస్తున్నాను. చక్కగా బంతిపూలతో చక్కగా కిందంతా పాదాల దగ్గర అంతా అలంకరించారు, చాలా చక్కగా ఉంది. అసలు బాగా కోలాహలంగా చాలా బాగుందండి. అదిగో అబ్బాయి శంఖం ఊతున్నాడు చక్కగా, అసలు పక్కన మేళతాళాలు శంఖం ఊతున్నారు. అమ్మవారు అక్కడ శివాలయం గుడి, అబ్బా అసలు ఎంత చెవులకి కళ్ళకి ఎంత ఆహ్లాదంగా ఉందంటే అంత ఆహ్లాదంగా ఉంది. అసలు ఆ 2-3 గంటలు అసలు ఎలా గడిచిపోయిందో టైం అనేది అర్థం కాలేదు, అంత స్పీడ్గా గడిచింది. అదిగోండి చిలకలు అవి కూడా తీసుకొచ్చా. అదిగోండి లోపల ఒక 10-15 మంది ఆ లోపలండి అమ్మవారు
ఎదురుగానే మీకు ఇందాక చూపించిందేమో ఈశ్వరాలయము, ఆ లోపలే అమ్మవారిది పార్వతీదేవి. ఇదిగోండి ఇంక బయట జనాలు నించున్నారు. ఈ లోపల బయటికి వెళ్ళిపోతే ఈ బయట ఉన్నోళ్ళు ఒక 10-15 మంది లోపలికి వస్తారనమాట. అందరూ లోపల పట్టరని కొంతమందినే లోపల ఉంచి కొంతమందిని బయటే ఉండమన్నారు. అదిగోండి మీకు కనిపించేది ఈశ్వరాలయము. ఆ పంతులు గారి వీడియో తీద్దన్నారు, ఇంకా తిరిగి దండ వేస్తున్నారు కదా అని ఇంకా మీరు కూడా దర్శించుకుంటారులే, మరి మాల మనం అంత చివరికి వెళ్ళలేం కదా, అందుకని మీరు కూడా దర్శించుకుంటా అని చెప్పి అదిగోండి నందిని తీశాను, అదిగోండి ఆ ఈశ్వరుని కూడా తీశాను, ఇదిగోండి అమ్మవారిని కూడా వెంటనే అట్లా తీశాను. మళ్ళీ పంతులు గారు వెనక్కి తిరుగుతారేమో అని చెప్పేసి ఇంకా అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిందండి. ఇంకా సరే అక్కడ దాకా వెళ్ళాం కదా, సాయిబాబా గుడికి కూడా వెళ్దాంలే అక్కడే కదా అని వాక్బుల్లేనండి, ఒక 30 ఫీట్స్ 40 ఫీట్స్ వస్తుంది. ఇంకా వెళ్ళాము, కాళ్ళు కడుక్కుంటున్నాము. ఆ వెనకంతా కనపడేదంతా చెరువు అండి. మీకు రాత్రిపూట కదా చెరువు ఏమీ కనిపించట్లేదు చీకట్లో, ఈ లైట్ల వెనక ఉందంతా చెరువు. మేము ఒకసారి పగటిపూట వచ్చాము, చాలా బాగుంది అసలు, పెద్ద గుడి. మీకు ఎవరికైనా వీలైతే చక్కగా ఎప్పుడైనా రోజు ఆదివారం సాయంత్రం చక్కగా ఫ్యామిలీతో వెళ్ళండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్నా కూడా చక్కగా తీసుకెళ్ళండి, పిల్లలు ఆడుకోవటానికి చేయడానికి చాలా బాగుంటుంది అన్నమాట అక్కడ వాతావరణం. అది వెనకంతా అదిగోండి అంతా చెరువు. ఇంకా అక్కడ కాళ్ళు కడుక్కొని ఇంకా మేము ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. నేను మా వారు వచ్చామన్న, అంతకుముందు పిల్లలు రాలేదు. పిల్లల్ని తీసుకొని ఇదే ఫస్ట్ టైం, పిల్లలు కూడా ఇదే ఫస్ట్ టైం చూడటము. బాగుంది మమ్మీ, ఈ తాప పగటిపూట వద్దాము ఓ రోజు అన్నారు. అలాగే వద్దాంలే అన్నాను. ఇదిగోండి అంతా లైటింగ్ అంతా పెట్టి పగటిపూట అయితే ఇంకా చాలా బాగా కనబడిద్దండి, చాలా పెద్ద గుడి. బాబా కూడా పెద్ద విగ్రహం, చాలా బాగుంటుంది విగ్రహం కూడా. కంపల్సరీ వీలైతే చక్కగా బండి ఫెసిలిటీ ఉంటే మీకు ఎవరికైనా చక్కగా బండి మీద వెళ్ళండి, లేదు ఒక 3-4 ఉంటే చక్కగా ఆటో షేర్ మాట్లాడేసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది గుడి మాత్రం. చూడండి ఎంత పెద్ద గుడి, డెకరేషన్ కూడా ఎంత బాగుందో అసలు. ఇదిగోండి అవన్నీ పచ్చిపూలేను, నేను ఇంకా ఎంట్రన్స్ నుంచి తీసానమాట, మీరు చూస్తారని చెప్పి. అన్నీ పచ్చిపూలేనండి, బంతిపూలు, చామంతి పూలు, గులాబీ పూలు, అంతా అసలు అంతా పచ్చిపూలే. చక్కగా కృష్ణుడు విగ్రహం పెట్టారు, ఎంట్రన్స్ దీపం బొమ్మతో పెట్టారు, నాగేంద్ర స్వామిది పెట్టారు, వెంకటేశ్వర శంకు చక్రాలు అవన్నీ పెట్టారు. చుట్టూరు అక్కడ పల్లకి సేవకి ఉయ్యాల అవన్నీ. అసలు చూడండి ఎంత పెద్ద హాలే, పెద్ద హాలు. విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం. కథ బాగుంది కదండి, అంత పచ్చిపూలు. నైట్ పూట అయినా కూడా అసలు ఎక్కడ కొంచెం దబ్బుకున్న చిన్నపిల్ల ఏమైనా ఉంటే కదిలిస్తారు కదా, అట్లా కదిలిచ్చుంటారు. అసలు ఇప్పుడు నేను మీకు చూపించేది ఈవినింగ్ రాత్రి 8 ఆ ప్రాంతం అండి, అయినా కూడా అసలు ఎంత చక్కగా ఉందో చూసారా డెకరేషన్. అసలు బాబా కూడా చూడండి ఎంత బాగున్నారో బాబా, పెద్ద విగ్రహం కూడా. ఇక్కడ ఈ గుడి స్పెషల్ ఏంటంటే అండి, మనం డైరెక్ట్గా వెళ్ళి బాబా పాదాలు పట్టుకోవచ్చు. ఈ పంతులు గారండి మాకు మారిస్పేటలో శివాలయం గుడిలో ఉండే పంతులు గారు అనమాట. మా వాణి చూడంగానే పలకరించారు, అదే అన్నారు ఇక్కడ నాకు వేశారండి ఈ గుళ్ళో ఇక్కడే ఏముంటున్నారు అని. చాలా మంచి అవకాశం అండి బాబా దగ్గర మీరు రోజు సేవ చేసుకోవటం అని చెప్పి అన్నాం మేము. ఇక్కడ విగ్రహం అండి అలా మనం వెళ్ళి చేతులతో పట్టుకోవచ్చండి, అది ఈ గుడి స్పెషల్ అనమాట. మామూలుగా కొన్ని చోట్ల పట్టుకొని ఇస్తారు, కొన్ని చోట్ల పట్టుకొని ఇవ్వరు కదా. అసలు బాబా విగ్రహం అంటే మ్యాక్సిమం అన్ని చోట్ల పట్టుకొని ఇస్తారులే. ఇదిగోండి ఇక్కడ బాబా పడుకున్నట్టు శయనించినట్టు ఉంది. నేను ఇంకా తర్వాత ఇద్దాంలే, ముందు దండం పెట్టుకుందామని చెప్పి దండం పెట్టుకొని వచ్చాము. ఇంకా మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఇదిగోండి ఈ పటం దగ్గర శంకు చక్రాలు వేశారు. దాని తర్వాత పల్లకి ఊరేగింపుకి వాడతారట్టుంది. ఈ పల్లకిని లోపల బాబా పటం కూడా పెట్టారు లోపల. ఇంకోటి ఉయ్యాల మీద బాబా ఉన్నట్టు పెట్టారు. నేను ఇంకా ఉయ్యాల కూడా అట్లా ఊపాను మీకు చూపిద్దామని. ఇదిగోండి ఇక్కడే బాబా చక్కగా ఓ పక్కకి శయనిస్తున్నట్టుగా భలే ఉందండి విగ్రహం మాత్రం. చక్కగా పక్కకి పడుకొని మన వైపు చూస్తున్నట్టుగా. అది కూడా ఉయ్యాలేనండి, అది కూడా ఉయ్యాల కూడా ఊపాను నేను, మీకు అర్థమైద్దని. ఇక్కడ ఈ అద్దాల బాక్స్లోనేమో ఈశ్వరుడిది పెట్టారు. ఇంకా మొత్తం గుడి మొత్తం అది ఇంకా ఒక పెద్ద ఇదండి. బాగుంది కదా బాబా గుడి.
ఐతానగరు శివాలయం గుడి అన్నీ చూపించాం కదా. ఎట్లా ఉందండి మా గురు పౌర్ణమి రోజు సాయంత్రం అమ్మవారికి సారి తీసుకెళ్ళిన ప్రోగ్రాం మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. పొరుగురులో ఉంటే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరిని ఉంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు కూడా. మీరు ఆ ప్రోగ్రాంలో పాల్గొనకపోయినా కూడా ఇది చూసినా కూడా మీకు పాల్గొన్నంత ఫలితం మీకు మీ వాళ్ళకి వస్తుంది కంపల్సరీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ ఎలా ఉందో, ప్రోగ్రామ్ బాగా జరిగిందని కామెంట్ బాక్స్లో కామెంట్ పెడతారని అనుకుంటున్నాను. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే